ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం కానించి చదువుకుందాం. చూడండి. బేదలను కటాక్షించువాడు ధన్యులు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించెను. యెహోవా వానిని కాపాడి బ్రతికించెను. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. ఇక్కడ ఎలాంటి వాడు ధన్యుడని చెప్తున్నాడండి? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏం చేయాలంట? బీదలను మనం కటాక్షించేవారుగా ఉండాలి, కరుణించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ పూటకి తినడానికి ఆహారము దొరుకుతుందంటే కేవలము దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుడు చేసిన కార్యములను బట్టి. ఎందుకంటే మనమేదో మంచోళ్ళం కాదండి, మనమేదో పుణ్యాత్ములం కాదు. మనము పుట్టడం కూడా పాపముతోటే మనము పుట్టేవారిగా ఉంటున్నాం. మనకేదో ధన్యత లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వబట్టి ఆ ధన్యత వస్తుంది. దేవుడు మనల్ని సృష్టించినప్పుడే దేవుడు ఒక ధన్యకరమైన జీవితాన్ని ఏర్పాటు చేసి ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే మన ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకుని దానిని పాడు చేసుకునే వారిగా ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటున్నాడు. బేదలను కటాక్షించాలంటే వారికి ఒక మంచి మనసు కావాలండి. ఆ మంచి మనసు ఉన్నప్పుడు బేదలను కటాక్షించేవారిగా ఉంటాం. లేకపోతే బేదలను కఠినముగా చూసేవారుగా ఉంటాం. బేదలంటే ఎవరో కాదండి, మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. కానీ మనం వాళ్ళని పట్టించుకునే వారిగా ఉన్నాం. ఎందుకంటే మనకు అన్ని పూట్ల దొరుకుతుంది కదా, మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, ఇంకా ఎవరు ఎలా పోతే మనకేటి అనే ఉద్దేశంతో కఠినముగా ఉండేవారిగా ఉంటాం. మనకి దేవుడు అన్ని పూట్ల ఇస్తున్నాడంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లేని వారికి మనకి తోచినంత సహాయము చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అందరికీ సమానముగా ఏం చేస్తున్నాడంటే ప్రేమను పంచేవాడిగా ఉంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమ తెలిసినట్లయితే నువ్వు ఆ ప్రేమ ఎదుటి వాళ్ళకి పంచే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. నువ్వు ఎప్పుడైతే బేదలను కటాక్షిస్తున్నావో అప్పుడు నీకు ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు మన దేవుడు ఏం చేస్తున్నాడంటండి? తప్పించేవాడిగా ఉంటున్నాడంటండి. ఎందుకంటే మనకున్న మంచి మనసును ఆయన చూసి ఆయన మనకి ఏం చేసేవాడిగా ఉన్నాడు? సాయం చేసేవాడిగా ఉన్నాడు. నువ్వు ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణము నీలో ఉన్నట్లయితే దేవుని యొక్క సాయం నీకు వచ్చేదిగా ఉంటుంది. మనుషులు చేయవసరం లేదు, దేవుడే నీకు డైరెక్ట్ సాయం చేసేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే నీకున్న మంచి మనసును బట్టి. మనమేం పుణ్యాత్తులము మంచోళ్ళము కాదండి. ఎందుకంటే దేవుడికి తెలుసు మనం ఎలాంటి వారం అనేది. అయినా కూడా మనల్ని సృష్టించేటప్పుడు మంచిగా బ్రతకమని సృష్టించేవాడిగా ఉంటున్నాడు. మనమే దాన్ని ఏం చేస్తున్నామంటే మనకిష్టం వచ్చినట్టుగా మలిచేసుకుని, మనకిష్టం వచ్చినట్టుగా రాసేసుకుని, మనకిష్టం వచ్చినట్టుగా తిప్పేసుకుని, మన ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని పాడు చేసుకునే వారిగా ఉంటున్నామండి. జాగ్రత్త, వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు సన్మార్గంలో నడిచినట్లయితే, నువ్వు మంచి మార్గంలో నడిచినట్లయితే, నువ్వు దేవుని యొక్క వాక్యంని వింటూ చదువుతూ దాని ప్రకారంగా నడిచినట్లయితే, ఆ యొక్క దేవుని యొక్క మాటను నీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఏం చేస్తున్నాడండి? నీకు దేవుని ప్రేమ తెలిసినట్లయితే ఆ ప్రేమ నువ్వు ఎదుటి వాళ్ళకి పంచేవారుగా ఉంటావు. అప్పుడు నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద నుంచి నేను తప్పిస్తానని వాక్యముతో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. ఇంకేమంటున్నాడు? యెహోవా వారిని కాపాడి బ్రతికించును. నువ్వు ఏ చచ్చిపోయే స్థితిలోకి వచ్చినా కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? కాపాడి బ్రతికించేవాడిగా ఉన్నాడు. అయితే వాక్యంతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఆయన కాపాడగలిగిన దేవుడు, ఆయన తప్పించగలిగిన దేవుడు, ఆయన బ్రతికించగలిగిన దేవుడు. ఇంకా భూమి మీద వాడు ధన్యుడగును అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఏ శత్రువైతే ఉన్నారో నీకు వాళ్ళ యొక్క ఇచ్చకు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? అప్పగించకుండా కాపాడేవాడిగా ఉంటున్నాడంట, తప్పించేవాడిగా ఉంటున్నాడంట, విడిపించేవాడిగా ఉంటున్నాడంట, బ్రతికించేవాడిగా ఉంటున్నాడంట.
ధన్యకరమైన జీవితాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉంటున్నాడంట. అటువంటి జీవితాన్ని ఆయన ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.